హాయ్ అండి అందరికీ. సో నేనైతే బ్రెడ్ పిజ్జా చేస్తున్నాను అనమాట. బ్రెడ్ పిజ్జా ఎందుకు చేస్తున్నానంటే ఈవినింగ్ స్నాక్స్ అనమాట. పిల్లలకి ఇంటికాడే ఉన్నారు సండే రోజు. సో దాని గురించి బ్రెడ్ పిజ్జా అయితే చేస్తున్నాను. ఇంట్లో ఇలాగా బ్రెడ్ ఉంది, పిజ్జా అంటున్నారని ఇంట్లోనే బ్రెడ్తో పిజ్జా చేసేసాను. సో పిజ్జా కావాల్సింది ఫస్ట్ అయితే పిజ్జా సాస్. సో పిజ్జా సాస్ అయితే లేదు నా దగ్గర. సో చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్ రెండు కలిపి పిజ్జా సాస్ లాగా టేస్ట్ వస్తుంది. సో అదే కలిపేసి బాగా దాన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ పిజ్జా సాస్ వేసేసుకుని దానిపైన ఈ వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ వేసేసాను. టమాటోస్ కూడా ఉంటే వేసుకోవచ్చు. సో టమాటోస్ అవాయిడ్ చేసి ఫస్ట్ ఇవైతే వేసేసాను అనమాట. నేను బాగా అరేంజ్ చేసుకోవాలి. సో మీరైతే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈజీగా మీకైతే రెసిపీస్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే పన్నీర్ని అయితే పెట్టేసుకున్నాను. వెజిటేబుల్స్ అయిపోయాక పన్నీర్ కూడా పెట్టేశాను, చూసారా. సో దీనిపైన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనో రెండు జల్లేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్ అయితే ఉందండి. ఇంకా చిన్నపిల్లలకి అయితే బాగా నచ్చుతుంది స్నాక్ టైపు. సో నేనైతే చాలా బాగా టేస్ట్ వచ్చింది. మా పిల్లలైతే ఇంకా అని తిన్నారు. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని బాగా కొంచెం హీట్ అయ్యాక దాంట్లో బటర్ అయితే వేసేసుకోవాలి. బటర్ వేసుకునే దాంట్లో అది కొంచెం మెల్ట్ అయ్యాక ఈ బేస్ అయితే పెట్టుకోవాలన్నమాట. బ్రెడ్ ఏదైతే ఉందో సో అదైతే పెట్టేసుకోవాలి, చూసారా. సో బ్రెడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. చిన్న మంట పైన చాలా లాస్ట్ ఇంకెంత ఉంటే అంత చిన్న మంట అయితే పెట్టేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. సో ఆ లోపు ఇంకా కొంచెం రెడీ చేశాను పిల్లల కోసం. మన చీజ్ అయితే బాగా మెల్ట్ అయ్యేలాగైతే చూసుకోవాలన్నమాట. సో మెల్ట్ అయింది అనిపించుకుంటే మనమైతే తీసేసుకోవచ్చు. స్లో ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే కింద బేస్ మాడిపోతుంది. సో టేస్ట్ అంత ఉండదు. సో ఇంకా అరేంజ్ చేసుకున్నవి అయితే మనం పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువ బటరే వేసుకున్నాం. సో 3 పీసెస్కి కొంచెం ఎక్కువ బటర్ వేసేసుకొని సో 3 పీసెస్ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట. మీకు ఎలాంటి వంటలు కావాలి, ఏమన్నా మీకు ఈజీగా ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ చేయొచ్చు. ప్లీజ్ కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా నాతో షేర్ చేసుకోండి. సో దాన్ని నేను మార్చుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను తప్పకుండా. అయిపోయింది చూడండి పిజ్జా. సో ఇట్లా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి.